అంతా పాడైపోతుంది. ఆయన పొద్దున్నే లెక్కగానే దగ్గర చూడలేక వస్తున్నాం అన్నా. ఏంటిరా బుర్ర పాడైపోతుంది అన్న. దేనికమ్మా ఏం చేసావు? పొద్దున్న లెగితే ఈ దరిద్రాలు డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు, డాక్టర్ సర్టిఫికేట్, ఆడ పిండాకుడు, ఆడి బూడిది పుస్తకం. ఆ దరిద్రుల ఫోటో ఏంటి నా పొద్దున్న లెగితే తెల్లారు లేచి ఏది పట్టుకున్నా ఆ దరిద్రుల ఫోటోనే కనపడుతుంది. ఇంటికి ఆశ్చర్యపోతావేంట్రా నువ్వు? ఇంకేమైనా ఉన్నాయన్నా? మున్సిపల్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసులు అన్ని వెళ్ళిపోయా. అవును, మొత్తం లెక్కేసుకో. బళ్ళు, గుళ్ళు, శ్మశానాలు, చివరికి నీ ఇల్లు. అంటే నా ఇల్లు కూడా, మా ఇల్లు కూడా సాపుతున్నావుగా. అవును, ఇవ్వని చీకిస్తాడు. ఇంకోసారి వస్తే మళ్ళీ వస్తా ఉంటావా? వద్దులే నువ్వు చెప్పు, ఏమేమి పెడతావు చెప్పు. ఇల్లు, నీ ఇల్లు కూడా మా ఇల్లు తీసుకుని ఎంత పొడుగు ఏంటన్నా చెప్పు. ఎంత పొడుగు పెడతాడు? ఏంటి దాన్ని ఏం పెడతాడన్నా? బాండు పెడతాడు నీ చేతిలో. బాండు నా చేతిలో పెడతాడు. ఆ కొంపలో పొలాలు అన్ని రాపించుకుని ఏంటి ఆడికి అప్పు పుట్టుద్ది, నీకు చెప్పొచ్చుద్ది చేతికి. వాడు వస్తే ఇంకొకసారి మళ్ళీ వస్తే మా ఇల్లు పొలాలు అన్ని ఆడ రాపించుకుంటాడు. మరి తీసుకున్నావుగా, అందుకని ఏంటి ఏం చేస్తాడు? నీ స్థలాలు పొలాలు ఇవన్నీ ఇప్పటికే నీ స్థలం నీది కాదు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు, ఆడెవడిగా ఇస్తున్నాడు తీసుకెళ్ళి. ఏంటి నీకేమో జిరాక్స్, వాడికేమో ఒరిజినల్స్. ఒరిజినల్ పెట్టుకున్నాడు ఏం చేస్తాడు? అమ్మేసుకుంటాడా? పొద్దు నీ పిల్ల పెళ్లి చేయగలవా? నీ కొడుకు చదివించుకోగలవా? లేదు. నీకేమన్నా పిల్ల పెళ్లి చేయాలంటే నీ అప్పు నువ్వు కట్టుకుని, నీ బాండ్ అడిగి ఇచ్చి, నీ డబ్బులు నువ్వు కట్టి ఆ స్థలం తెచ్చుకోరా అంటాడు. ఏమనంటే ఏమంటాడు? నువ్వే కదా తీసుకున్నావా లేదా? అవునవును అంటాడు. అంటే ఎవరు రానికూడదు ఈసారి, అంతేగా. రానిస్తే చెప్పాగా, మనవాడికి ఓటేస్తే అనా బాండ్ వేసుకుని కింద పైన పూసుకుని కూర్చోవాలి. అంతేనా? అంతే. మన చేతిలో బాండ్ పెట్టి అనా బాండ్ చేతికి ఇస్తాడు. నా మీద మూసుకుని పూసుకుని కూర్చోవాలి. కింద పైన పూసుకుని కూర్చోండి అంటాడు. ఈ బాధ పట్టంగానే ఆడు ఓటు అయిపోతే ఈ దరిద్రం జనానికి తెలియాలి. ఆలోచిస్తారన్నా. చిన్న చిన్న ఫోటోలకే మీరు కంగారు పడి జుట్టు పీకేసుకున్నావు కదా. అవును, ఓటేస్తే రేపు పొద్దున చాలా పీకోవాలి మనం. లేదు లేదు, ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది ప్రజలు ఆలోచిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆలోచించకపోతే అదే బతిపాలి. కూర్చున్న ఈ దరిద్రాలు చూడలేక వస్తున్నాం ఆయన.